అనిల్ కుమార్ యాదవ్ ని చెన్నైలో తంటే చెన్నైలో పడతాడా? మీ అందరి ఆశీర్వదించి ఓట్లేస్తే ఢిల్లీలో పడతాడా? మేము పదవులు చూపిస్తామని తెలియజేస్తా ఉన్నానన్నా. మీ అందరి ఆశీస్సులతో సాయం చేయండి. పల్నాడు ప్రాంతంలో ఈ బీసీ బిడ్డకు చరిత్ర రాసే అవకాశం ఉంది. స్వతంత్రం తర్వాత మొట్టమొదటిసారి బీసీ ఎంపీ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లాలో జగన్ అన్న ఆశీస్సులతో నేను నెల్లూరు జిల్లాలో ఒక బీసీలో ఒక చరిత్ర ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రి ఎవరంటే అది అనిల్ కుమార్ యాదవ్ అని నెల్లూరులో పోయి చెప్తారు. 2 సార్లు బీసీ ఎవరు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ అంటే అది అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో చెప్తారు. ఇదే పల్నాడులో కూడా మీ అందరూ ఆశీర్వదించండి, మీరందరూ దీవించండి. మీ బిడ్డగా మొట్టమొదటి ఎంపీ బీసీ ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్ అనే ఆశీస్సులు మాత్రం మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి బీసీ మీద ప్రేమ అంటాడు. 11 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే కేవలం 5 ఎంపీలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. గతంలో ఇదే ఉమ్మడి జిల్లాలో నేను మంత్రి చేస్తే నా మీద అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి ఇచ్చాడు అని మాట్లాడాడు. సంతోషమే, నేను కాయకపోయి ఉండొచ్చు. మా తాతో మా ముత్తాతో ఆ ముత్తాతో గొర్రెలు కాసుకునే ఉంటారు. ఎందుకంటే మేము గొర్రెలు కాసుకునే కుటుంబం నుంచి వచ్చా, బర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి వచ్చా. దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడే గొర్రెలు కాసాడు, ఆవులు కాసాడు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు. కాబట్టి మాట్లాడొచ్చాము. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ గొర్రెలు కాసుకున్నవాడిని మంత్రిని చేశాడు. మళ్ళీ పల్నాడుకి ఎంపీగా మీ ముందుకు వచ్చి మీరు దీవించి ఢిల్లీకి ఎంపీగా కూడా పంపించబోతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న బీసీలందరూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రం